హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ స్కీమ్స్. ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం తీసుకొచ్చినటువంటి ఒక కొత్త పథకం గురించి అయితే తెలుసుకుందాం. అదే ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన. ఈ పథకం ద్వారా అసంఘటిత కార్మికులకు ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ అయితే అందజేయబోతా ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతదేశంలో అసంఘటిత రంగ కార్మికులు తమ వృద్ధాప్య జీవితంలో ఆర్థిక భరోసా కోసం తగిన ప్రణాళికలు లేకుండానే కొనసాగిస్తున్నారని, ఈ తరహా కార్మికుల కోసమే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన అనే కొత్త పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ పథకం ద్వారా పేద కార్మికుడు ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ పొందే అవకాశం కల్పిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ పథకం యొక్క ప్రధాన లక్షణాలను మనం చూసుకున్నట్లయితే, ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ అయితే అందజేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు మనం చూసుకున్నట్లయితే, వయసు 18 ఏళ్ల నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. వీధి వ్యాపారులు, రిక్షా నడిపేవారు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు వంటి అసంఘటిత రంగాల్లో పనిచేసే వారికి ఈ పథకం అయితే వస్తుందని చెప్పింది. ఇక డాక్యుమెంట్ల విషయానికి వస్తే, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లేదా జన్ధన్ అకౌంట్ మరియు ఆధార్ కార్డు ఉండాలని చెప్పడం అయితే జరిగింది. అలాగే పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కాదని, అలాగే కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకాల లబ్ధిదారులు కూడా ఈ పథకానికి అనర్హులని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే ఈ పథకం ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఒక కార్మికుడు నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని అయితే చెల్లించాలి. ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని వారి ఖాతాలో అయితే జమ చేస్తుంది. 60 ఏళ్లకు చేరుకున్న తర్వాత ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ అయితే పొందేందుకు వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే, ఒక కార్మికుడు 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే అతను నెలకు 55 రూపాయలు చెల్లించాలి. ప్రభుత్వం అదే మొత్తాన్ని కూడా జమ చేస్తుంది. అతని ఖాతాలో నెలకు మొత్తం డిపాజిట్ 110 రూపాయలు అవుతుంది. ఇలా 60 ఏళ్ళు వచ్చే వరకు క్రమం తప్పకుండా చెల్లించాలి. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ అయితే అందుతుంది. ఈ పథకం యొక్క ప్రత్యేకతలు మనం చూసుకున్నట్లయితే, పథకం ప్రారంభించిన 10 సంవత్సరాల కంటే ముందే నిష్క్రమిస్తే, అంటే ఈ పథకం నుంచి వైదొలిగితే చందాదారులు చెల్లించిన మొత్తానికి వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తారు. ఈ పథకానికి సంబంధించి ప్రయోజనాలను మనం చూసుకున్నట్లయితే, వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా, అలాగే కార్మికుల సంక్షేమం దృష్ట్యా ఈ పథకాన్ని నిర్మించడం అయితే జరిగిందని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది. ఈ పథకాన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయానికి చూసుకున్నట్లయితే, మనకు సమీపంలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా PMSYM అనేటువంటి అధికారిక వెబ్సైట్ను సందర్శించి అప్లై చేసుకోవాలి. దీనికి అవసరమైనటువంటి సమాచారం మనం చూసుకున్నట్లయితే, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్ నెంబరు ఉంటే చాలు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన అసంఘటిత రంగ కార్మికుల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించేటువంటి ఒక గొప్ప పథకం అని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది. తక్కువ ఖర్చుతో పెద్ద మొత్తంలో ప్రయోజనం పొందే అవకాశం ఈ పథకం ద్వారా అందుబాటులో ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ టు ఆల్.